తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఎదుర్కొన్న కష్టాలే ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కారును వెంటాడాయి. అక్కడ ధరణి పోర్టల్ వ్యతిరేకంగా మారితే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెగిటివ్గా పరిణమించింది. అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. బస్ బే కూలిపోయింది. వైసీపీ నేతలు వీటిని అపశకునాలుగా భావించి భయపడుతున్నారు. తెలంగాణ సీనే ఏపీలోనూ రిపీట్ కానుందా? వాటిపై వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు? 3 రాజధానుల ప్రకటన ఫ్యాన్ పార్టీకి కలిసి రాలేదా? వాట్స్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన పలు విషయాల్లో 2 రాష్ట్రాల మధ్య సారూప్యత ఉంది. ప్రతి విషయాన్ని పాలకులు సరిపోల్చుకుంటారు. ఏం జరుగుతుందో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఎన్నికల సమయంలో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ జరిగిన కొన్ని ఘటనలు ఏపీలోనూ చోటు చేసుకోవడం విశాఖ వైసీపీ నేతలను టెన్షన్ పెడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పతనానికి ధరణి పోర్టల్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. టీపీసీసీ నేతలు వీటిని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం కావడం, కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావడం చకచక జరిగిపోయాయి. తెలంగాణలో ధరణి పోర్టల్ తరహాలోనే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లారు. భూ యాజమాన్య హక్కుల చట్టంతో ప్రజల పొలాలను సీఎం జగన్, వైసీపీ నేతలు లాక్కుంటారు అని కూటమి నేతలు పదే పదే ప్రతి సభలో చెప్పారు. దీంతో ప్రజలు కూడా వారి మాటలను విశ్వసిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే వైసీపీ క్యాడర్ చాలా కలవరపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను ధరణి ఎలా కొంపు ముంచిందో ఏపీలో జగన్ ప్రభుత్వానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ శరాఘాతంగా మారుతుందేమోనని విశాఖలో ఆ పార్టీ నేతలు భయపడుతున్నారట. కూటమి పార్టీలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని టెన్షన్ పడుతున్నారు. ప్రజలు ఈ చట్టాన్ని ఎంత ఎక్కువగా నమ్మితే అంతగా అధికంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వైసీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే కాదు, ఎన్నికల ముందు పలు అంశాలు అధికార పార్టీ నేతలకు చికాకు కలిగించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోను ముద్రించడాన్ని కూడా ప్రతిపక్షాలు తిరుగులేని బ్రహ్మాస్త్రంగా వాడుకుని ప్రచారం చేశాయి. తరతరాల నుంచి వస్తున్న ఆస్తులపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో ముద్రించడాన్ని తప్పుపట్టాయి. ప్రజల అభిమానం ఉన్నంత వరకు పాలకులు ఉంటారు, లేకపోతే ఇంటికెళ్లిపోతారు. పట్టాదారు పాస్ బుక్స్ పై జగన్ ఫోటోను ముద్రించడం ఏంటి అని కూటమి నేతలు నిలదీశారు. దీంతో వారికి ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందని విశ్లేషణలు ఉన్నాయి. తాము ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు అని విశాఖలో టాక్ నడుస్తోంది. మరోవైపు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని, మళ్లీ గెలిస్తే ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే పరిపాలన రాజధాని పేరెత్తినప్పుడల్లా విశాఖలో ఆ పార్టీకి ఏదో ఒక అపశకునం ఎదురవుతూనే ఉందని నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే విశాఖ ఆర్కే బీచ్ లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన మరుసటి రోజే కొట్టుకుపోయింది. ఎంతో కష్టపడి రిపేర్ చేసిన ఆ తర్వాత కూడా 3 ముక్కలుగా విడిపోయి సాగరంలో కలిసిపోయింది. దీనిపై అధికారులు ఇచ్చిన వివరణను ప్రజలు సైతం నమ్మలేదు. అలాగే విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బస్ బే ప్రారంభానికి ముందే కుప్పకూలింది. ఒక చిన్న బస్ షెల్టర్ ను, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని కట్టలేని ఫ్యాన్ పార్టీ పాలకులు 3 రాజధానులు ఏం గడతారు అని విశాఖ ప్రజలు సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్కు ఎటువంటి ఘటనలు ఎదురయ్యాయో ఇంచుమించు అలాంటివే విశాఖలో కూడా జరగడంతో ఫ్యాన్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. అక్కడ చోటు చేసుకున్న సంఘటనలతో ఇక్కడ జరిగిన వాటిని పోల్చుకుంటూ హడలిపోతున్నారు. ఈ పరిణామాలు ఫ్యాన్ పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదు. ఈ భయం వారిలో రోజు రోజుకు పెరుగుతూనే ఉందని అంటున్నారు. పతనం సెంటిమెంట్ వారిని వెంటాడుతోంది. ఎన్నికల ఫలితాలకు జూన్ 4 వరకు వేచి చూడాలి.
అప్పటి వరకు వైసీపీ నేతలకు ఓటమి టెన్షన్ తప్పే అవకాశాలు లేవు. విశాఖ జిల్లాలో ఏం జరుగుతుందో చూడాలి మరి.